కర్నూలు జిల్లాలో కొత్త రూల్. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ నెల 30 నుంచి కర్నూలు జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం అమలు చేస్తున్నట్లు కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ బంకుల్లో ఫ్యూయల్ ఇవ్వరన్నారు. నగరంలో ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, హెల్మెట్ లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నమస్కారం సార్. కర్నూలు పట్టణంలో గత 2 నెలల నుండి హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. మొదట అందరికి ఆపి 20 నిమిషాలు టైం ఇచ్చి వాళ్లకు హెల్మెట్ తెచ్చుకుంటే 185 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. ఇప్పుడు 30 తారీఖు నుండి అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. హెల్మెట్ లేకుండా వస్తే మోటార్ సైకిల్ పెట్రోల్ వేయకూడదని ఒక నిబంధన పెట్టడం జరుగుతుంది. కనుక నా యొక్క విన్నపము మరియు నా యొక్క విజ్ఞప్తి, నా యొక్క రిక్వెస్ట్, కర్నూలు పట్టణంలో ఉండే మోటార్ సైకిలిస్ట్ అందరికీ మీరు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. ఎందుకంటే పట్టణంలో కూడా 2-3 యాక్సిడెంట్లు అయినాయి. హెల్మెట్ ఉంటే వాళ్ళు బతికేవాళ్ళు. ఉదాహరణకు బుధవారపేట నుండి గవర్నమెంట్ హాస్పిటల్ కలెక్టర్ ఆఫీస్ మధ్యలోనే ఒక యాక్సిడెంట్ అయింది. అది హెల్మెట్ ఉంటే బతికేవాడు. అదేవిధంగా సంతోష్ నగర్ దగ్గర లోకాయుక్త ఆఫీస్ దగ్గర కూడా 3 చనిపోవడం జరిగింది. వాళ్ళు కూడా హెల్మెట్ ఉండే బతికేవాళ్ళు. అదేవిధంగా కొత్తపేట లోపల ఒక హెల్మెట్ ఉంటే మోటార్ సైకిలిస్ట్కి అతను బతికేవాడు. ఇట్లా చాలా సంఘటనలు పట్టణంలో గమనిస్తున్నాము. కనుక 30 తారీఖు నుండి హెల్మెట్ లేకుంటే పెట్రోల్ బంకులో వేయడం జరగదు. దీనికి మేము ఈరోజు నుంచి ఫ్లెక్సీలు పెడుతున్నాము. ప్లస్ అందరికీ ఆ పేపర్కి ప్రెస్ వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ చేస్తున్నాము. ఇప్పుడు పెట్రోల్ ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ హెల్మెట్ లేకపోతే కంపల్సరీ హెల్మెట్ అని చెప్తా ఉన్నారు. హెల్మెట్తో పాటు పెట్టుకోకపోతే ఫైన్లు కూడా ఏమైనా వేస్తారా లేకపోతే ఎట్లా? సార్, మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం ప్రకారంగా, సెంట్రల్ యాక్ట్ ప్రకారంగా 1035 రూపాయలు హెల్మెట్ లేకుంటే ఫైన్, అది దానికి జరిమానా ఉంది. కనుక ఇప్పుడు హెల్మెట్ కాస్ట్ ఎంత? 500 నుండి మంచి హెల్మెట్ 800 రూపాయలు వస్తుంది. నా రిక్వెస్ట్ ఏమంటే 1000 రూపాయలు కట్టడం కన్నా మీరు హెల్మెట్ కొనుక్కొని మీరు మీ ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాను.